ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జమ్మికుంట మండల పరిధిలోని సాయంపేట గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. పాఠశాలకు కనీసం స్కూల్ బోర్డు కూడా లేని దుస్థితి నెలకొంది. పడావు పడి శిథిలావస్థకు చేరిన భవనాలు ఉండడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. విద్యకు నిలయంగా ఉండే పాఠశాలలో బీరు బాటిల్స్ దర్శనమిస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ఓ చిన్నారి పాముకాటు గురికాగా ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదని, ఆరోగ్యంగా ఉందని స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం వరలక్ష్మి, టీచర్ తిరుపతి పేర్కొన్నారు. అపరిశుభ్రతకు అలవాలంగా పాఠశాల పరిసరాలు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ఆవరణలో పల్లె ప్రగతి మొక్కలు పక్కన పరిసరాలు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారాయి. మొక్కల నుంచి వచ్చే వాసన వలన కీటకాలు, విషపూరితమైన పాములు వచ్చే ప్రమాదం పొంచి ఉందని, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పల్లె ప్రగతి నిర్వహించడం సరికాదని అభిప్రాయం గ్రామస్తుల నుంచి వ్యక్తం అవుతుంది. తమ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సమస్యలు పరిష్కారం అయ్యేది ఎప్పుడని సాయంపేట గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న మ్యాన్ హోల్ సెక్షన్ కోసం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరిన తరగతి గదిని వెంటనే కూల్చివేయాలని కోరుతున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలోని శిథిలావస్థకు చేరిన అదపు భవనాన్ని కూల్చివేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎవరినైనా అడిగినామంటే మీ ఊరు కార్యదర్శిని అడగాలి, మా దగ్గర కొత్త ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మాకు చెప్పాలని వాళ్ళు అంటారు. నేనేమో నాకేం సంబంధం లేదు, కలెక్టర్ని అడగాలి. ఇంటిమేషన్ నువ్వు ఈ ఊరి అధికారి కాబట్టి, ఉన్నత అధికారి కాబట్టి నీకు ఇంటిమేట్ చేస్తాం. పిల్లలు లంచ్ చేసిన తర్వాత ఒక పాప మహిత అనే అమ్మాయి టాయిలెట్ వెళ్తాను అడిగింది, పంపించాము. మేము సార్ భోజనం చేస్తున్నాం, ఇంకా మేము భోజనం కూడా చేయలేదు సార్. పిల్లలు మాతోనే కూర్చున్నారు, మా దగ్గరే కూర్చున్నారు. అప్పుడే అమ్మాయి వెళ్ళేసి వచ్చి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే పాము పట్టింది అని అన్నది. అనగానే మేము ఇమీడియట్లీ స్పందించి సారు ఎమ్మడే ఒక దాడి తీసుకొని కట్టినాం సార్. కట్టి ఇమీడియట్లీ కార్లో ఆమెను జమ్మికుంట హాస్పిటల్కి తీసుకెళ్ళాము, సివిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. మేము ఎంఈ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, నేను అంగన్వాడీ టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేసి మళ్ళీ వెనకాల నేను కూడా వెళ్ళాను సార్. వెళ్ళేసి అక్కడ ఉంచేసి వాళ్ళు ఇక్కడ పాపకు మళ్ళీ ఇప్పుడైతే బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఏమైనా ప్రాబ్లం రావచ్చేమో మరి చెప్పలేము కదా, చిన్న పాప కదా, హుజరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు వాళ్ళు. అందువల్ల మళ్ళీ సార్ కార్లోనే హుజరాబాద్ దాకా తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసేదాకా ఉండి వాళ్ళు ఏం భయం లేదు, ఉంటే ఉండొచ్చు, వెళ్తే వెళ్ళొచ్చమ్మా అని చెప్పినాక మళ్ళీ అంతకంటే ముందే సార్ మేము ఇక్కడ నుంచి వెళ్ళే కంటే ముందే వాళ్ళ ఫాదర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇచ్చేసి మేము సార్ తీసుకెళ్ళినాక నేను వెళ్ళాను. ఎంఈఓ గారు ఏ రకంగా స్పందించారు మేడం? సార్ చెప్పగానే మీరు ఎవరన్నా ఇక్కడ నుంచి వెళ్ళండి, నేను సార్కి ఏదో వెరిఫికేషన్ అవుతున్నది, ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కదా సార్, దాని వెరిఫికేషన్లో ఉన్నానమ్మా, నేను ఎంబడే మాట్లాడుతుంటా మీతోని అని చెప్పారు సార్. ఇప్పుడు మీ స్కూల్లో పరిసరాల పరిశుభ్రత గురించి ఏమైనా చెప్పారా? చేయమని, క్లీన్ చేయించమని కానివ్వండి, వాళ్ళకి చెప్పాను సార్. మీ ఎంఈఓ గారు ఏమైనా మీకు చెప్పారా చేయించండి, నీట్గా క్లీన్ చేయించమని చెప్పారు? అంటే మా దగ్గర మాకు అటెండర్ అంటూ ఏం లేదు సార్, స్కావెంజ్ చేయలేదు, అటెండర్ లేదు. సో గ్రామ పంచాయతీ విలేజ్ సెక్రటరీకి చెప్పాను మేడం, స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పాను, వాళ్ళు వచ్చి చేయిస్తారని చెప్పారు. వచ్చారండి ఎవరైనా? స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ అయితే ఇప్పటివరకు రాలేదు. కాకుంటే గ్రామ పంచాయతీ వాళ్ళు పొద్దున వచ్చేసి అక్కడ ఊడ్చారు సార్. ఇంకా దీని కొరకేమో వాళ్ళు ఏమన్నారంటే అది తీసుకొచ్చేసి ఏంటి జేసీబీ తీసుకొచ్చి బ్లేడ్ బండ్ తీసుకొచ్చేసి అదంతా క్లీన్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు అయితే రాలేదు ఎవరు సార్ అధికారులు కానీ.
ఇక్కడికి సిబ్బంది కానీ ఎవరు క్లీన్ చేయడానికి కానీ ఎవరు రాలేదు? లేదు లేదు సార్, గ్రామ పంచాయతీ నుండి వాళ్ళు వచ్చారు సార్. వచ్చి అక్కడంతా ముందు అక్కడంతా క్లీన్ చేశారు, గ్రౌండ్ క్లీన్ చేశారు. దీన్ని మాత్రం వాళ్ళు జేసీబీ పెట్టి ట్రాక్టర్ వచ్చినాక క్లీన్ చేస్తామని చెప్పారా? చెప్పారు సార్. మీ పేరు మేడం? వరలక్ష్మి. మీరు ఇన్ఛార్జా? అవును సార్, మొన్నటి వరకు జస్ట్ 19th నాడు మేడం వెళ్ళారు ప్రమోషన్లో. మాకు ఇంకో టీచర్ వచ్చేది, ఆమె రాలేదు. సో అందుకే మేము ఇద్దరు ఇప్పుడు ఇక్కడ 7th క్లాస్ ఇద్దరు మేము ఉన్నాం. అప్పర్ ప్రైమరీ ఇద్దరు టీచర్లమే ఉన్నాం ఇక్కడ. హెచ్ఎం ప్రమోషన్లో వెళ్ళారు మొన్న. ఇన్ఛార్జ్ నేను ఇన్ఛార్జ్ ఉన్నా ఏమున్నా మా బాధ్యత. మేము పిల్లలు తినే వరకు అక్కడే ఉంటాం. మీరు వచ్చేసరికి కూడా మేము అక్కడే ఉన్నాం. పిల్లలు భోజనం చేసే దగ్గరే ఉన్నాం మేము. మాది శాంపేట గ్రామం. మా ఊళ్ళో స్కూల్లో శిథిలావాస వ్యవస్థలో ఉన్న స్కూళ్ళు, మిషన్ భగీరథ కానీ ఓపెన్ చేసిన పైప్ లైన్లు అవి ఇప్పటి వరకు 4 రోజులు అవుతుంది అది క్లీన్ చేసి. అది ఇప్పటి వరకు కూడా పూడ్చలేదు. పిల్లలకు ప్రమాదం జరిగి ఉన్నది. రీసెంట్గా 2 రోజుల కింద ఒక పాపకి పాము కుట్టింది. చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? స్వచ్ఛ భారత్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటారు. నడి స్కూల్లో పట్టణ ప్రగతి పెడతారు. ఇప్పుడు వర్షాకాలం పాములు గీములు కాటేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. అది పూడ్చాడు. శిథిలావేశంలో ఇది ఆల్రెడీ పాతది కూలిపోయిన దీన్ని ఎందుకు డిస్మాండిల్ చేస్తలేరు? దాంట్లోకి వెళ్ళి పాములకి ఇట్లా రావా? మరి దీనికి తగిన చర్యలు ఎవరు తీసుకుంటారు? మా ఊరి పాఠశాలను బాగుపరిచే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇట్లా కడతారు. అది శిథిలావస్థలు ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలు ఎవరైనా పోతారు, ఏమున్నదో చూడనికి. ఒకవేళ వాళ్ళ మీద వర్షం కొడి వాళ్ళ మీద బండ ఏమన్నా పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు రీసెంట్లీగా ఒక పాపను పాము గడిచి అన్నారు కదా, ఆ పాప ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నది? ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది సార్. అది లక్కీలీ అది చిన్న పాము కాబట్టి ఏం కాలేదు. ఒకవేళ విషపూరితమైన పాము అయితే పాప ప్రమాదాలు పోయేది ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి మీరు అధికారులకు కానీ ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చినాం సార్. ఇందాక కూడా మిషన్ భగీరథ నాకు ఫోన్ చేస్తే అది గూడ్పోయి మ్యాన్హోల్ అది గూడ్పోయానంటే చూసి మేము గూడిపిస్తామని చెప్పాడు. ఆ స్కూల్ బోర్డు తీసేసిళ్ళు. ఆ స్కూల్ బోర్డు వేయడం అంటే అన్న మేము చేపిస్తామన్నా అంటున్నారు. ఎవరు కరెక్ట్గా రెస్పాండ్ కావట్లేదు. మరి దీనికి తగిన న్యాయం ఎవరు చేస్తారు అని నేను తదితర అధికారులను విచారిస్తున్నాను. కూడా చెప్పినా ఈరోజు అన్న కాల్ చేస్తే కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. సెక్రటరీకి చెప్తే నాకు సంబంధం లేదు. ఆయన కలెక్టర్ అడగమంటాడు. సెక్రటరీ అయితే కలెక్టర్ అడగమంటాడు. మేము కలెక్టర్ దాకా ఎట్లా పోతాం సార్? ఈ ఊరికి ఒక ఉన్నతాధికారిగా ఆయనను పంపించినప్పుడు ఊర్లో సమస్యలు ఆయన తీర్చాలి. కానీ కలెక్టర్ దాకా పోయినాక మీరెందుకుండి? ఈ వ్యవస్థను మీరెందుకుండి? ఈ వ్యవస్థలో మీరెందుకున్నారు? మరి ఈ ఊరిని మరి రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఈ ఊర్లోకి వెళ్ళి లేకపోతే ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. కలెక్టర్ దాకా పోయినాక మీరెందుకుండి? తదితర అధికారులు ఎందుకున్నారు? ఈ ఊరి మీద చర్య తీసుకోకపోతే కూడా మనకు ప్లేసెస్ అవుట్ ఆఫ్ ఉన్నాయి. అవన్నీ చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఊళ్ళో పెట్టుకోవచ్చు కదా. సరే సార్, నేను ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.